తాము ఒక అడుగు ఎత్తు పెంచినారని చెప్పి విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది. ఆ అంశం పైనే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బృందం వాళ్ళ కలెక్టర్కి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా కలెక్టర్తో కూడా మాట్లాడతామంటా ఉన్నారు. వాళ్ళ కర్ణాటక ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడతానని చెప్పడమే కాకుండా దీనిపైన కూడా ఇతర అధికారులతో కూడా వారు కూడా మాట్లాడతామంటా ఉన్నారు. ఇంత గోప్యంగా రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనంతపురం జిల్లా కరువు జిల్లా, ఇవాళ కరువుతో సతమవుతున్నటువంటి జిల్లా కాబట్టి నీటి కేటాయింపులు అరకొరగా ఉంటా ఉన్నాయి. అందుకే ఇవాళ ఒక అడుగు పెంచడం వల్ల దాదాపు ఇందాక జగదీష్ గారు చెప్పినట్టుగా 20 టీఎంసీలు నీరు నిల్వ ఉంచుకునేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా కర్ణాటక, ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు ఆ దామాష ప్రకారం మనకు నీటి కేటాయింపులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ అంశాన్ని కూడా ఇవాళ ప్రధానంగా వారి దృష్టికి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ చాలా అద్భుతమైనటువంటి విషయం అంటే కన్నయ్య నాడు ఇవాళ తుంగభద్ర డ్యాం 19 గేటు వరద దాటి కొట్టుకొని పోయిన తర్వాత ఇంజనీర్లు చేతులు పైకెత్తేశారు. కానీ కన్నయ్య నాయుడు చాలా ధైర్యంగా ప్రాణాలకు తెగించి ఇవాళ కర్ణాటకలోని, ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం అంతా కూడా ఆయన అభినందిస్తున్నారంటే ఇవాళ గేటును స్టాప్ లాగ్ నిర్మించడం అనేది, స్టాప్ లాగ్ పెట్టడం అనేది ఆషామాషి కాదు. అదేవిధంగా 5 ప్లేట్లను ఆ రకంగా ఉంచడం జరిగింది. 65 టీఎంసీల నీటిని కాపాడినటువంటి ఇవాళ కన్నయ్య నాయుడు. అదేవిధంగా ఇవాళ మనకు రావాల్సినటువంటి కోటా విషయంలో కూడా ఇవాళ ఆధునీకరణ పనులు, సమాంతర కాలువన్నీ లేకపోవడంతో మనకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఎత్తు కూడా పెంచినటువంటి విషయం కూడా అధికారులకు తెలియకపోవడం అంటే శోచనీయమది. ఇప్పటికైనా దీని అంతా కూడా బయట ఉంచాలి, రహస్యాన్ని ఓపెన్ చేయాలి. మాకు రావాల్సినటువంటి కోటాను కూడా ఆ రకంగా ఇచ్చేటువంటి విధంగా మరి కలెక్టర్ గారు కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.